హలో ఫ్రెండ్స్, నేను మీ సారా. వెల్కమ్ టు సారా స్టోరీస్. నా పేరు చందు. నేను బీటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. తనకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. అన్న వదిన వాళ్ళు హైదరాబాద్లో ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉంటున్నారు. నాకు కూడా హైదరాబాద్లోనే ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది. మా అన్నయ్య తమతో పాటు కలిసి ఉండమని నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నాడు. అన్నయ్య బ్యాంక్ మేనేజర్. రోజు మార్నింగ్ వెళ్ళి నైట్ ఇంటికి వస్తాడు. మా వదిన కూడా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లో ఉండి పని చేసుకుంటుంది. మా అన్నయ్య వదిన వాళ్ళది అరేంజ్డ్ మ్యారేజ్. మా అన్నయ్య చాలా పాతకాలపు మనిషి, అన్ని పద్ధతులు పట్టింపులు ఉన్న మనిషి. మా వదిన ఈ కాలం అమ్మాయి, చాలా మోడ్రన్గా ఉంటుంది. చీర కడితే అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే తను పగటిపూట పూజించే ఒక అందాల దేవత, రాత్రి అయితే ప్రసాదాలు ఇచ్చి అందాల రాక్షసి. మా అన్నయ్య నిజంగా చాలా అదృష్టవంతుడు. ప్రతిరోజు రుచికరమైన పండ్ల రసాలు తింటున్నాడు. ఒకరోజు సాయంత్రం నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి వదిన హాల్లో కూర్చొని ల్యాప్టాప్లో తన వర్క్ చేసుకుంటుంది. చూడ్డానికి కాస్త అలసిపోయినట్టు కనిపిస్తుంది. నేను నేరుగా వంటగదిలోకి వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకొని వచ్చి తనకి ఇచ్చాను. అబ్బా చందు, చాలా థ్యాంక్స్. అప్పటి నుండి నాకు ఫుల్ హెడేక్గా ఉంది. మంచి టైంకి కాఫీ తీసుకొని వచ్చావు అంటూ వదిన నవ్వుతూ కాఫీ తీసుకుంది. మీ అన్నయ్య ఉన్నాడే, ఒక్కసారైనా నాకు కాస్త టీ పెట్టి ఇవ్వలేదు తెలుసా? చాలా పాతకాలపు మనిషి మీ అన్నయ్య. ఇంట్లో పనులు ఆడవాళ్ళే చేయాలి అంట. నేను ఎంతో కొంత చదువుకున్నా, ఆర్థికంగా సహాయంగా ఉంటానని చెప్తే ఈ మాత్రం జాబ్ చేయడానికి ఒప్పుకున్నాడు. అది కూడా ఇంట్లో ఉండి జాబ్ చేయాలి అన్నాడు. మా అన్నయ్య చిన్నప్పటి నుంచి అంతే వదిన, నువ్వేం బాధపడకు అంటూ తన భుజం మీద చేయి వేశాను. ఇంతకీ కాఫీ ఎలా ఉందో చెప్పలేదు అని అడిగాను. చాలా బాగుంది చందు, నా తలనొప్పి ఒక కాఫీతో పోగొట్టేశావు. అలా ఇద్దరం చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. నీతో మాట్లాడుతుంటే నా టెన్షన్స్ అన్ని మర్చిపోయాను. నిజంగా నేను ఎవరు పెళ్లి చేసుకుంటారో చాలా లక్కీ అని నన్ను పొగడ్తలతో ముంచేసింది. నిజం చెప్పాలంటే మా అన్నయ్య చాలా లక్కీ, నీలాంటి వైఫ్ దొరికినందుకు. నేను ఆ ఛాన్స్ మిస్ అయ్యాను అని నేను చెప్పాను. ఏంటి నువ్వు మాట్లాడేది చందు అని కోపంగా అడిగింది వదిన. అవును, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీకు ఎప్పుడూ చెప్పాలి అనుకున్నాను. మా అన్నయ్య పెళ్లి చూపులకి వచ్చినప్పుడే నేను నిన్ను చూశాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కానీ ఏం లాభం, పెద్దవాడు కాబట్టి నాకంటే ముందుగా మా అన్నయ్యకి పెళ్లి చేశారు. లేదంటే ఆ రోజే నీకు ప్రపోజ్ చేసేవాడిని. ఇష్టపడిన అమ్మాయి వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎంత బాధగా ఉంటుందో నీకు తెలుసా? ఆ బాధ నేను అనుభవించాను. నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుంటే చూడలేకపోయాను. కానీ తమ్ముడే కదా, పెళ్లి చూడక తప్పలేదు. సరే పోనీలే అనుకొని నా లైఫ్ నేను చేసుకుంటే మధ్యలో ఈ జాబ్ వచ్చింది. నేను హాస్టల్లో ఉంటాను అని చెప్తే అన్నయ్య నన్ను మీతో పాటు కలిసి ఉండమని చాలా రిక్వెస్ట్ చేశారు. ఇక్కడ నేను రోజు చూస్తూ నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. పైగా మా అన్నయ్య నువ్వు రాత్రిపూట చేసే సౌండ్స్ వింటుంటే నాకు పిచ్చి లేస్తుంది. నీతో నేను ఇవన్నీ చేసేవాడిని కదా అని రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, మా అన్నయ్య నిన్ను ఎలా చేసుకుంటున్నాడో తెలియదు, కానీ నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మాత్రం మహారాణిలా చూసుకునేవాడిని. ఇలా అడగచ్చో లేదో నాకు తెలియదు, కానీ నా మనసులో ఉన్నమాట నీకు చెప్తాను. నేను ఇక్కడ ఉన్నన్ని రోజులు నాకు కొంచెం ఫిజికల్ సపోర్ట్ ఇవ్వవా అని అడిగాను. అంటే ఏంటి అని అమాయకంగా అడిగింది. మా అన్నయ్యకు రోజు నైట్ విందు భోజనం పెడుతున్నావు కదా, కొంచెం నాకు ఆ రోజు చూపిస్తే నా జీవితాంతం ఒక తీయని జ్ఞాపకంగా గుర్తుంచుకుంటాను. ఇది ఎన్నటికీ మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. ఇందులో ఎలాంటి బలవంతం లేదు, నీకు ఇష్టమైతేనే ఓకేనా అని చెప్పి నేను బయటికి వెళ్ళిపోయాను. వదిన ఆలోచనలో పడిపోయింది. నేను మళ్ళీ రాత్రి ఇంటికి వెళ్ళాను. అక్కడ వదిన అన్నయ్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిన్నర్ చేస్తున్నారు. నేను లోపలికి వెళ్ళి టీవీ ఆన్ చేసి సోఫాలో కూర్చున్నాను. రే చందు, అన్నం తింటూరా అని అన్నయ్య పిలిచాడు. నాకు ఆకలిగా లేదు, నేను తినను, మీరు తినండి అని వదినని చూసుకుంటూ చెప్పాను. వదినకి నా బాధ ఏంటో అర్థమైంది. కొంచెం డల్గా ఫేస్ పెట్టింది. తర్వాత రాత్రి 10కి అన్నయ్య లోపలికి రా అని వదినకి సైగ చేశాడు. ఈరోజు వద్దు అని వదిన చెప్పింది. ఇదంతా నేను గమనించాను. ఇంకా చేసేది ఏం లేక అన్నయ్య లోపలికి వెళ్ళి పడుకున్నాను. నేను టీవీ చూసుకుంటూ అలాగే కూర్చొని ఉన్నాను. కాసేపటికి ప్లేట్లో అన్నం తీసుకొని వచ్చి నాకు ఇచ్చింది వదిన. నాకేం వద్దు, నేను తినను అని మొహం పక్కకు తిప్పుకున్నాను. నువ్వు ఇప్పుడు తింటావా లేదా అని కోపంగా అడిగింది. నీకేనా కోపం, నాకు ఉండదా? సాయంత్రం నిన్ను ఒకటి అడిగాను, దానికి ఓకేనా కాదా అని నాకు చెప్పావా అని అడిగాను. పిచ్చి మొద్దు, ఆ ఆట ఆడాలి అంటే కొంచెం బలం ఉండాలి కదా, కాస్త తినురా మొగుడా అంటూ అన్నం కలిపి నాకు తినిపించింది. నేను ఆనందంతో వదిలిని ఒక్కసారిగా దగ్గరికి తీసుకొని నా ఒళ్ళో కూర్చోబెట్టాను. తొందరగా తినిపించు, నేను ఇంకా ఆగలేను అన్నాను. తొందర ఎందుకురా, మీ అన్నయ్య ఇప్పుడు పడుకుంటే మార్నింగ్ 6కి లేస్తాడు, అప్పటి వరకు నీకు కావాల్సినంతసేపు ఆడుకోవచ్చు అని కొంటిగా చెప్పింది. నేను త్వరగా తినేసి వదినను తీసుకొని లోపలికి వెళ్ళాను. ముందుగా చిన్న చిన్న టిఫిన్లు తిన్నాను.
నాకు బంగినపల్లి మామిడి పండ్లు అంటే చాలా ఇష్టం. వాటిని చేతులతో పట్టుకొని జ్యూస్ తాగడం అంటే ఇంకా ఇష్టం. ఆహా! ఈ రసాలు ఎంత తియ్యగా ఉన్నాయో! చాలా మెత్తగా ఉన్నాయి. చాలా పెద్దవిగా ఉన్నాయి. నా 2 చేతులకు సరిపోవడం లేదు. ఎంతసేపు టిఫిన్లు తింటావురా? అసలు భోజనం తిను అంటూ నన్ను తొందర పెడుతుంది వదిన. ఇంకా నేను స్పీడ్ పెంచాను. తన పొలాన్ని నా నాగలితో గట్టిగా దున్నాను. నా స్పీడ్ తట్టుకోలేకపోయింది. తన పొలం మొత్తం ఎర్రగా అయింది. ఇంక చాలు నన్ను దూరం నెట్టేసింది. నేను ఇంకాస్త స్పీడ్ పెంచాను. నాగలితో పొలం దున్నుతుంటే గట్టి గట్టిగా శబ్దం వచ్చింది. రే మెల్లగా చేయరా, ఈ సౌండ్కి మీ అన్నయ్య లేస్తాడు అని చెప్పింది. మరి మీ ఇద్దరు రోజు రాత్రి 1 దాకా ఆడుకుంటే సౌండ్స్ రాలేదా అన్నాను. నేను తన మాట వినకుండా 1 గంట సేపు ఆగకుండా పొలం దున్నాను. ఇద్దరం చెమటలతో మొత్తం తడిసిపోయాం. ఇలా ఉంది నా పనితనం అమ్మాయి గారు అని కొంటగా నవ్వుతూ అడిగాను. మంచి పనునివేరా నువ్వు, నీ పనితనం నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పింది. మీ పొలం దున్నినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు నాకు ఈ పని ఇస్తే నేను ధన్యుని అవుతానని చెప్పాను. ఈ మాటలతోనేరా నువ్వు నన్ను నిదానం చేసుకున్నావు అంటూ నవ్వుతూ చెప్పింది. ఇప్పుడు చెప్పు, మా అన్నయ్య పని ఎలా ఉంది, నా పనితనం ఎలా ఉంది? మీ అన్నయ్య సున్నితంగా నొప్పి తెలియకుండా చేశాడు. నువ్వు పైకి కనిపించినంత అమాయకుడు మాత్రం కాదు. చాలు వద్దు అని చెప్పిన వినకుండా నా పొలాన్ని పచ్చడి చేశావు దొంగ రాస్కెల్. కానీ నాకు ఇలా రఫ్గా ఉంటేనే ఇష్టం అని చెప్పింది. నేను సంతోషంలో ఇంకో రౌండ్ స్టార్ట్ చేశాను. తెల్లవారుజామున 4ంటికి ఆట ముగిసింది. నేను అలసిపోయి అలాగే పడుకున్నాను. వదిన లేచి అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. మా అన్నయ్య ఎప్పటిలాగే ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను కాసేపటికి లేచి ఫ్రెష్ అయ్యి ఒక మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకుని వెళ్ళి వదినకి ఇచ్చాను. ఇలా రోజు మేమిద్దరం అన్నయ్యకి తెలియకుండా చాలా ఎంజాయ్ చేసాం. తర్వాత నాకు పెళ్ళయింది. కానీ వదినతో ఉండటం నా వైఫ్తో ఉండలేకపోయాను. మా వదిన కూడా నా పనితనానికి బాగా అలవాటు పడింది. ఇంకా చేసేది ఏం లేక నా భార్యకు తెలియకుండా నేను, మా అన్నయ్యకు తెలియకుండా వదిన ఇద్దరం వీలున్నప్పుడల్లా కలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్